యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను గూర్చి ప్రత్యేకంగా ఈరోజు కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటాం. 36 దినాలుగా మనం ఎన్నో యేసయ్య చెప్పిన హితబోధ, అనేక సత్యాలు విన్నాం. జీవిత సత్యాలు ప్రపంచానికి, ప్రజలకు, క్రైస్తవులకి, అన్యులకు అవసరమైనవన్నీ విన్నాం. మనం ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనల్కి ఎందుకు రక్షణ ఇవ్వాలని, మనల్ని నరకం నుండి కాపాడాలని, మనం చేసిన పాపాలన్నిటికీ బదులుగా మన స్థానంలో ఆయన శ్రమలు ఎందుకు అనుభవించాడు, ఏం శ్రమలు అనుభవించాడో ఈరోజు చూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యము ద్వారా, నీ బైబిల్ సత్యాల ద్వారా నాతోనూ, మాతోనూ, మా మనసులతో, హృదయాలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 12 రకాలైనటువంటి శ్రమలను పొందాడు. ఆయన 12 సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భయంకరమైన 12 రకాలైన అవమానకరమైనటువంటి శ్రమలు, బాధలు, శిక్షలో, నిందలో అనుభవించాడు దేవుడు. అవి క్లుప్తంగా మనం వాక్యంలో నుండి చూచుకుంటాం. ఎందుకన్నీ ఎవరి కోసం అనుభవించాడు? మన కోసం అనుభవించాడు. ఈ ఒక్కొక్క పాపము, మనం చేసే ఒక్కొక్క దోషానికి సాదృశ్యం. ప్రతిరోజు మనం చేసిన పాపమునకు అన్నిటికీ కలిపి ఒక్కసారిగా ఒకే బలి ఆయన చెల్లించాడని వాక్యంలో ఉంది. మనం ఈ వాక్యంలో చూస్తే 12 రకాలుగా ఆయన శ్రమలు అనుభవించాడు. ఈ శ్రమలో వాక్యం ద్వారా చూచుకున్నట్లయితే శుక్రవారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ శ్రమలు అనుభవించాడు. ప్రత్యేకమైన శ్రమలో మనం ఇంతకుముందు విన్నాం, చూసావా? దూషించి, ద్వేషించి, కత్తిలాంటి మాటలు మాట్లాడి, కత్తిపోట్లా పొడిచి, అవమానపరిచి, అసహ్యించుకుని ఎన్నో చేశారు. ఇంకా లోపల ఉన్నటువంటి ఆ క్రోధము, ఆ కుళ్ళు, ఆ ద్వేషం, ఆ కక్ష, ఆ విషం మరింత వికృత రూపం దాల్చుకొని, ఏదో చెప్తారు కదా, క్రూరత్వం బయటకు వచ్చింది మనుషుల్లోంచి. మనుషులలో ఉన్నటువంటి క్రూరత్వము, దుర్మార్గత బయటకు వచ్చింది. ఆ బయటికి రావడం వల్ల ఇంతవరకు నోటి మాటలతో అన్నారు, కానీ ఇప్పుడు క్రియల్లో ఆయన్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఆ బాధలు మనం చూసుకుంటాం. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వాక్యాన్ని చూసినట్లయితే, ఇంకొక వాక్యం కూడా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూసినట్లయితే, ఈ 3 వాక్యాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయనను 2 సార్లు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు అని ఉంది. యాజకులు, సైనికులు ఉమ్మి వేశారు. అక్కడ ప్రజలు వేయలేదు, యాజకులు. దేవుని మందిరములో ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఏ దేవుని సేవ చేస్తున్నారో, ఏ దేవుడు అంటే భయపడ్డారో ఆ దేవుడు నరరూపి అయి వస్తే ఆయన ముఖం మీద ఉమ్ముతున్నారు. సేవకులమైన నాలాంటి వాడు, విశ్వాసులని చెప్పుకునే మీలాంటి వారు అందరూ కూడా ఆయన ముఖము మీద ఉమ్మి వేస్తున్నామా మనం? ఆనాడు వాళ్ళే వేశారు, యాజకులు. అలాగే ఇంకెవరో సైనికులు ముఖం మీద ఉమ్మేశారని నేను చెప్పిన రెఫరెన్స్లో ఉంటుంది మీకు, 3 రెఫరెన్స్లో. ఎందుకు వేశారు? ఉమ్మి వేయటం అంటే ఏంటంటే, నువ్వు వెచ్చగాను ఉండవు, చల్లగాను ఉండవు. ఓ రోజు భక్తి కడతాం, ఓ రోజు భక్తి కట్టం. అరే, ఓ రోజు సత్యం మాట్లాడతాం, ఇంకో రోజు సత్యం మాట్లాడడం. మనలో స్థిరత్వం లేదు. ఈ యొక్క రోజుకోలా మారిపోయే వేషధారులం కదా. మన వేషధారణను బట్టి దేవుని ముఖం మీద ఉమ్మి వేశారు. రెండోది, ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చూస్తున్నామంటే, మత్తయి 26లోనే
67వ వాక్యంలో ఈ మాట ఉంటుంది, సేమ్ రెఫరెన్స్లో మార్కు 14:65లో. ఈ రెండిట్లో మనం చూచేటటువంటిది ఏంటంటే, ఆయనను గుద్దిరి. పొట్టలో గుద్దారో మనకు తెలియదు, వీపు మీద గుద్దారో తెలియదు. ఏమండి, గుప్పులు బెగబట్టి గుద్దడం అంటారు. అది నెత్తి మీదైనా గుద్దొచ్చు, గుండెల మీద గుద్దొచ్చు, ఎక్కడైనా గుద్దొచ్చు. వాళ్ళు గుప్పులు బిగబట్టి ప్రభువుని గుద్దారని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. ఎందుకు ఆయన్ని గుద్దారు? ఎందుకు గుద్దారంటే, మన చేతులు, ఈ చేతుల యొక్క దుష్టత్వాన్ని బట్టి, ఈ చేతులు సాతానుడు వాడుకొని దేవుణ్ణి కొట్టడానికి సాతానుడు మనుష్యులను ప్రేరేపిస్తున్నాడు. అందుకే ఈ చేతులతో వాళ్ళ గుద్దారండి. మరి దీనికి సాదృశ్యం ఏంటండి అనగా, మనము కూడా బైబిల్లో ఓ మాట ఉన్నది, వానిని మాటలతో కొట్టుదము రండి అని మనుషులంట ప్రవక్తల దగ్గరికి, దైవజనుల దగ్గరికి వస్తారట. బైబిల్ ఏం రాసి ఉంది? వానిని మాటలతో కొడదాం, గుద్దేద్దామని వస్తారట. మాటలతో కొట్టడం అంటే, మనము మాటలతో ఎవరెవరిని బాధ పెడతామో ఏమండి, దానిని బట్టి ఆయన మీద వేసుకుని మన కొరకు గుద్దులు తిన్నాడు ఆయన. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే దెబ్బలు తింటారు. బైబిల్ ఏం రాసిందండి? ఏమండి, బుద్ధిహీను వీపునకు దెబ్బలు తగులును, బెత్తమే తగును. బుద్ధిహీనులకు అనేక దెబ్బలు, భక్తిహీనులకు అనేక దెబ్బలు తగులును. బుద్ధిహీనులు, భక్తిహీనులు అంటే మనము బుద్ధి లేనోళ్ళులాగా, భక్తి జీవితం లేకపోవడం వల్ల మనకు బదులు ఆయన గుద్దులు తిన్నాడు. మూడవది, మత్తయి సువార్త 21వ అధ్యాయము 67, మార్కు 14:65, యోహాను సువార్త 19:3. ఈ విధంగా ఈ మూడు చూస్తే ఏం చూస్తామంటే, 2 సార్లు ఆయనను అరచేతులతో కొట్టారంట. 2 సార్లు అరచేతులతో కొట్టుట. 3 ఏమండి, కొన్నిసార్లు చాలా గట్టిగా దెబ్బ తగులుద్ది అరచేతులతో కొడితే. ఎందుకు ఈ అరచేతులతో కొట్టారు? ఈ చేతులు చేసిన పాపం. ఈ చేతులు, మన చేతులు పాపం చేశాయి. ఈ చేతులతో ఎక్కడ కొట్టారు దేవుని? ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఎక్కడ కొట్టారు? ఆయన శరీరం మీద కొట్టారు. ఆయన శరీరం అంతా కూడా ఇష్టం వచ్చినట్టు చెంపల మీదే కొట్టారు. ఎక్కడ కొట్టారో మనకు తెలియదు, కానీ యేసయ్యని అరచేతులతో కొట్టడం మొదలుపెట్టారండి. దీనికి ఏమి సాదృశ్యమై ఉన్నదంటే, మన శరీరము చేసిన పాపానికి ఆయన శరీరము మీద కొట్టారండి. ఆయన దెబ్బలు తిన్నాడండి ఆయన. నిజమే, పురాతన కాలంలో లేక ఇళ్లల్లో కూడా మనం ఏం చేస్తాం, పిల్లల్ని ఎక్కువ బెత్తాలు కర్రలు తీసుకోరు, కానీ చేత్తోనే కొట్టేస్తారు పిల్లల్ని. ఈ రోజుల్లో కూడా ఎక్కడైనా గొడవలు వస్తే మనుషులు ఏం చేస్తున్నారు, ఎక్కడికక్కడ రోడ్ల మీద గొడవ వస్తే చేతులతోనే గుద్దేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. అవునా కదా? గుద్దేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు, రకరకాలుగా. దీని అర్థం ఏంటంటే, మనుషుల శరీరాలను బాధ పెట్టుకుంటున్నారో, మనుషుల శరీరాలను హింసిస్తున్నారో. భార్య అని భర్త, భర్తను భార్య, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు, ఇలా ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు బాధ పెట్టుకుంటున్నారు. మీరు శరీరాన్ని కాపాడుకుని పోషించుకోవాలది దేవుని ఆలయం అంటే దాన్ని పాడు చేస్తున్నారు. అందుకే దేవుడు మన శరీరానికి తగలవలసిన దెబ్బలు అనగా ఈ శరీరం పాడైపోయింది. భక్తిహీను వీపునకు అనేక దెబ్బలు తగులునని ఉన్నాయి. భక్తిహీనుల వీపులకు అనేక దెబ్బలు తగులను. భక్తి లేకపోతే మనం భక్తి లేకుండా భక్తిహీనులం అయిపోయినప్పుడు మన కోసం దేవుడు కొట్టబడ్డాడండి. ఆయన అరచేతులతో కొట్టారనగా ఆయన శరీరం మీద కొడితే ఎంత సురుమని, ఎంత భయంకరమైన దెబ్బలు తగులుతాయండి చేతులతో కొడితే. ఆయన శరీరం, మన శరీరాన్ని కొట్టాలి. ఎందుకు కొట్టాలి? మన శరీరం మన ఇష్టం వచ్చినట్లు
పాడు చేసుకున్నాం, మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అందుకనే దేవుడు ఆ శిక్షని అనుభవించాడు. 4వది మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వాక్యమును, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యము, ఆ తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయము 27, 26 మత్తయి సువార్త. యోహాను 18, 22 మనం చూసినట్లయితే 19:3 కూడా ఉంది. ఒకసారి కాదు, 4 సువార్తలు చూపించారు. ఒకసారి అని అనుకోకుండా 2 సార్లు దెబ్బలు తిన్నారు ప్రభు. 4వది మనం ఏం చూస్తున్నాం? కొరడాలతో కొట్టబడుట. ఏమండి? కొరడాలతో కొట్టబడుట. దేవుడు కొరడాలో ఎందుకు వాడతారో దేవుడు అంటాడో, పాపము చేసిన వానికి బెత్తముతో 39 దెబ్బలు కొట్టాలని ధర్మశాస్త్రంలో ఒక రూల్ పెట్టారు. కానీ కొరడాలతో కొట్టమని ధర్మశాస్త్రం రూల్ ఎక్కడా లేదు. ఇది రోమా సైనికుల దగ్గర నుండి వచ్చినటువంటి రూల్ అన్నమాట. ఇది 39 కొరడా దెబ్బలు కొట్టడం అనేది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆయన కొరడా దెబ్బలు కొట్టారని ఉంది కదా. ఈ కొరడా దెబ్బలు 1, 2 కాదు కొడతా, 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఇంకా మరి ఆ సైనికులు చెప్తారు, కొందరు ఏం చెప్తారంటే, కొక్కెములు చివర ఇనప గుళ్ళు ఉంటాయని, అవి శరీరాన్ని పుండు కింద చేసేసి చాలా గాయపరిచి రక్తం వచ్చినట్లు చేస్తాయని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. మరికొందరు చెప్తున్నారు, అది ఎంత మట్టుకు నిజమో తెలియదు, ఆ చివర గేలం ముళ్ళు లాంటి కొక్కేలు ఉంటాయి, కొట్లు ఆగుతుంటే శరీరం తూట్లూడు వచ్చేస్తుంది అని చెప్పారు. నేను అనుకుంటున్నాను అది ఎంత మట్టుకో నాకు తెలియదు. కొరడాలతో కొట్టారని ఉంది కానీ కొక్కేలు ముళ్ళుతోటి అని లేదు. యూదులు కొరడాలు ఎలాగుంటాయో తెలియదు ప్రజలు. 39 దెబ్బలు కొడితే నిజంగా దెబ్బలకి ముందు వెనక మొత్తం అంతా మాంసం అంతా ఊడిపోయి రక్తం కారు అప్పటికే చచ్చిపోవాలి అసలు రూలు. కానీ మరి 9 గంటలకే సిలువేశారంటే 9 గంటలకు ముందే కొట్టారు ఆయన్ని. ఏమండి? పొద్దున్న 6 నుండి 9 గంటల లోపల జరిగింది ఇది. 9 గంటల లోపల కొడితే మధ్యాహ్నం 3 గంటల దాకా సిలువ మూసుకెళ్ళేంత శక్తి ఉండదు ఆ కొరడా దెబ్బలకు నాకు తెలిసి. ఏమైనా చాలా భయంకరమైన శిక్ష. 39 కొరడా దెబ్బలు తిన్నాడు దేవుడు. దీనికి ఇంకొక చరిత్రలో ఇంకో మాట కూడా చెప్తారు, ఆయన్ని 13 కొరడా దెబ్బలే కొట్టారని చెప్తారు. నా మాట కాదు, ఇది చరిత్రలో అనేక పుస్తకాల్లో రాసి ఉంది, నేను చదివాను కూడా. అంటే రోమా సైనికుల యొక్క కొరడాకే, ఒక కొరడాకి 3 తాళ్ళు ఉంటాయట. ఒక కొరడాకి 3 తాళ్ళు చివర, దానికి పేనినటువంటి చివర మరి ఇనుంతో చేసినవి ఉంటాయో ఏ విధంగా ఉంటాయో ఒక గుళ్ళులాగా ఉంటాయంట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక దెబ్బ కొడితే 3 దెబ్బలు తగిలినట్టు. 3 ఉంటాయన్నమాట కొరడా చివర. 3 తాళ్ళు వస్తాయి పట్టుకునే కాడ కాకుండా. 13 కొడితే 39 అయిపోతాయి. ఇక్కడ మనం దేనికి సాదృశ్యం అంటే, ఈ కొరడా దెబ్బలో యేసయ్య ఎందుకు తిన్నాడంటే, పాపము చేయువాడికి అనేక దెబ్బలు కొట్టాలి, అనేక దెబ్బలు పడునని దేవుడు ఎలాగైతే చెప్పాడో. రెండవది మనం ఏం చూస్తామంటే, బెత్తంతో కొట్టే దెబ్బలు ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష, కానీ ఇది రోమా సైనికులు పెట్టిన శిక్ష. ఇది ఎవరికి పెట్టిన శిక్ష? ఇది ఎవరికి పెట్టిన శిక్ష ఏంటంటే, నరహత్య చేసేవాళ్ళకే, ఏమంటే దొంగతనం చేసేవాళ్ళ కొరకు పెట్టిన శిక్ష. దొంగతనాలో నరహత్యలు, ఆ దినాల్లో వ్యభిచారాలు ఎక్కువ కాదు, దొంగతనాలు, దారిదోపిడీలు, నరహత్యలు, ఆ 2 చేసిన వాళ్ళ కొరకు అనుభవించిన శిక్ష ఇది. ఒకవేళ నువ్వు నేను ఒకవేళ నరహంతకులం కాకపోవచ్చు, అంత భయంకరంగా దోచుకోపోవచ్చు, కానీ ఈ భూమి మీద మనుషులై పుట్టినోళ్ళు, దేవుడిని ఎరగనోళ్ళు బోడు మంది నరహంతకుల్లా బతుకుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు తీసేస్తున్నారు. ఏమండి? ఎంతోమంది చంపేస్తున్నారు, దోచుకుంటున్నారు. వాళ్ళ కొరకు దేవుడి కొరడా దెబ్బలు తిన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ సాయంకాలం ఈ 12 రకాల హింసలో మన కొరకు పొందాడు, కానీ నా కొరకే కాదు.
ఏమో ఇందులో ఒక శిక్ష నా కొడుకు కోసమేమో, ఇందులో ఒక శిక్ష నా కూతురు కోసమేమో, ఇందులో ఒక శిక్ష నా సంఘంలో ఉన్న ఒక బ్రదర్ కోసమేమో, ఇందులో దేవుడు పొందిన ఒక శిక్ష నా సంఘంలో ఉన్న ఒక సహోదరి కోసమేమో మనం అర్థం చేసుకోవాలి. మనం కూర్చుని ఆలోచించుకుని నేను చేసిన పాపాలకి దేవుని ముఖం మీద ఉమ్మేశారా, కొడాలతో కొట్టారా, మూలగరేటం పెట్టారా, ఏ శిక్ష వేశారు, అసలు ఏ శిక్షకి నేను పాత్రుడిని, నా మీదకి రావాల్సిన శిక్ష ఏంటి, అది నా మీదకి ఎందుకు రాలేదు, ఆయన మీద వేసుకున్నాడని అసలు మన మీదకి రావాల్సిన శిక్ష ఏంటని ప్రశ్నించుకోవాలి. మనం వాక్యంలోకి వెళ్ళి మనం ఏం తప్పులు చేసాం, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వస్తుంది అది తెలుసుకోవాలి మనం. తర్వాత 5వ మాటలోకి వెళ్తాం మనం. ముళ్ళ కిరీటము పెట్టిరి. మత్తయి 27:29, మార్కు 15:19, యోహాను 19:2. తల మీద ఆయనకి ముండ్ల కిరీటం పెట్టి గేలి చేస్తున్నారు, నువ్వు రాజు కదని. ఇవన్నీ కూడా మనం ఇంతవరకు చూస్తే యాక్చువల్లీ రోమా ప్రభుత్వం వాళ్ళ యొక్క విధానాలు ఇవి. కొరడా ఒకటి, ఇది కూడా. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో ఎవరైనా సాధించి యుద్ధాల్లో జయిస్తే వాళ్ళకే ఒక రకమైనటువంటి ఆకులతో అల్లిన కిరీటాలు పెడతారు వాళ్ళకి. అలాగే రాజులైతేనే బంగారం కిరీటాలు ధరిస్తారు జయించిన వాళ్ళకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక క్రూరమైన శిక్ష కనిపెట్టారు ఫోనీషియస్ అనే సంస్థ వాళ్ళు. కాబట్టి వాళ్ళు కనిపెట్టిన శిక్షలో ఒక శిక్ష ఏంటంటే దొరికిన ఆ ముళ్ళుని దాన్ని రౌండ్గా చుట్టి తల మీద పెట్టి గట్టి కొడితే అవి ఈ తలలోకి దూరి రక్తం కారి మహాహింస, మహాబాధ, తట్టుకోలేనంతటి బాధ. ఎలా తట్టుకున్నాడు ప్రభు తెలియదు. కానీ ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారంటే మనం మన తలంపులలో మన కళ్ళు ద్వారా చేసిన పాపం, చెవుల ద్వారా విన్న చెడుగు, నోటితో మాట్లాడిన అబద్ధాలు, మోసం, మనసులో ఉన్న దుర్మార్గత, మైండ్లో హృదయంలో ఉన్న దుర్మార్గత, హృదయం కాదులే తల్లో ముఖ్యంగా, వీటన్నిటిని బట్టి ప్రభు తలకు ముళ్ళు కిరీటం పెట్టారు. సంఘానికి శిరస్సు క్రీస్తు, శరీరానికి శిరస్సు ఎవరో క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తే. కాబట్టి ఇప్పుడు సంఘం పాడైపోతుంటే ఆ శిరస్సును శిక్షిస్తున్నారు. ఇంట్లో పిల్లలు పాడైపోతే తల్లి కారకురాలు, పిల్లలో తల్లి పాడైపోతే తండ్రి కారకుడు. కుటుంబం అంతా పాడైపోతే ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చింది? దేవుడి మీదకి వచ్చి ముళ్ళ కిరీటం పెట్టారు. మన తలంపులను బట్టి, మన పాపాన్ని బట్టి. అది మన తలంపులు మంచివి పరిశుద్ధమైనవి అయితే ఆ శిక్ష మన మీదకి రాదు, లేకపోతేనే వస్తుంది. తర్వాత మనం 6వ మాట, ఎన్నో మాట అది? 6ఏనా? ఉమ్మి వేసిరి, గుద్దిరి, అరచేతులతో కొట్టిరి 3, 4 కొరడలతో కొట్టిరి, 5 ముళ్ళ కిరీటం పెట్టిరి, 6 రెల్లుతో తలపై కొట్టుట. మత్తయి 27:30, మార్కు 15:14. రెల్లుతో కొట్టుట. ఈ రెల్లు గురించి మనం వింటాం. మనం రెల్లు బలహీనమైనటువంటిది. బలహీనముగా భక్తిహీనము, బలహీనత అనేది దేనికి సాదృశ్యం అంటే భక్తి కట్టలేని వాళ్ళకి సాదృశ్యం. నలిగిన రెల్లును ఆయన విరువడని ఉంది. అంటే భక్తి లేనోళ్ళని, ఆరోగ్యం లేనోళ్ళని, కంటి దృష్టి బాగా కనపడినోళ్ళని, వృద్ధుల్ని, ఏమండి గంటల ప్రార్థించలేని, గంటల బైబిల్ చదవలేని, చదువు లేనోళ్ళు, మూర్ఖులు, జ్ఞానం లేనోళ్ళు, రోగాలతో మంచం పడేసిన వాళ్ళు, వీళ్ళందరూ రెల్లులతో సమానం. ఆయన తల మీద కొట్టడానికి కారణం, రెల్లును వాడుకోవట కారణం. ఈ రెల్లు దేనికి సాదృశ్యం అంటే బలహీనులు, భక్తిహీనులకు సాదృశ్యం. భక్తి లేనివాడు బలహీనుడైపోతాడు. కాబట్టి మన భక్తిహీనత రెల్లుగా మారి ఆ సైనికుల చేతుల నుండి దేవుడి తల మీద గట్టిగా మోతటానికి కారణం ఏంటంటే కిరీటం పెట్టారు, చేతి ఎవడ కొట్టలేడు, దాన్ని వాళ్ళ చేతులు దిగిపోతాయి ముళ్ళు.
ముళ్ళు తలలోకి గుచ్చుకుంటున్నాయి, పైకి ఉన్నాయి ముళ్ళు. కాబట్టే ఆ రెల్లుతో, అంత బలంగా లేనటువంటి ఆ కర్రతో, దుబ్బు కర్ర అని కూడా చెప్తారు చరిత్రలో, మరి ఎంత మట్టుకో మనకు తెలియదు. కాబట్టి దానితో కొట్టినప్పుడు ఇంకా ముళ్ళు లోతుగా దిగి మరింత రక్తం లోపల నుంచి బయటకు రావటం మనం చూస్తాం. కాబట్టి నేను ఆల్రెడీ దాని గురించి వివరించాను. ఇప్పుడు మనం 7వ మాట ఏం చూస్తామంటే, చేదు ద్రాక్ష రసం ఇచ్చిరి, పెదవులు ఎండిపోయినాయి, దాహం వేస్తుంది, దాహం దాహం అంటున్నాడు దేవుడు. ఏమంటే ఇంక మనం అన్నీ చెప్పక్కర్లేదు, మనకే జీవజలం ఇచ్చినోడు, మనకే దేవుడు జలములు కలుగునుగా కానీ పలికి ప్రపంచంలో ఉన్న జనం అందరికీ మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు మండు టెండలో మధ్యాహ్నం నాకు దాహం వేస్తుందని అడిగాడు. మత్తయి 27:34 మనం అది చూస్తామండి. 27:34 మత్తయి సువార్తలో మాత్రమే చూస్తాం. ఇది ఆయనకి చేదు ద్రాక్ష రసం ఇవ్వడం జరిగిందండి. ఈ ద్రాక్ష రసం ఏంటంటే మత్తుకి సాదృశ్యం. ఇది ద్రాక్ష రసం మత్తును కలిగించేది. ఈ ద్రాక్ష రసానికి సాదృశ్యము త్రాగుడు. ఈ త్రాగుడు దేవుడికి పట్టించడానికి చూశారు. ఎందుకంటే నువ్వు వీళ్ళందరి కొరకు చనిపోవాలంటున్నావు కదా, ప్రజలందరి కొరకు. ఈ భూమి మీద బోళ్ళు మంది తాగుబోతులు ఉన్నారు. తాగి దొల్లుతూ కుటుంబ బాధ్యతలు వదిలి రొచ్చుకుంట్లో పడి, రోడ్లమ్మట పడి, అప్పులు చేసి, కిడ్నీలు పాడు చేసుకుని, లివర్లు పాడు చేసుకుని, అవయవాలు పాడు చేసుకుని రోడ్లమ్మట దొల్లుతున్నారు. నువ్వు వాళ్ళందరిని రక్షించడానికి వచ్చానన్నావు కదా. నువ్వు వాళ్ళని రక్షించాలంటే ఆడ తాగేది నువ్వు తాగమంటున్నాడు. పాపం చేసినప్పుడు పాపం ఒక రొచ్చి అయితే పాపం తీసేయటానికి ఆ రొచ్చి నీళ్ళు మనం తాగాలి. తాగలమా? మనం తీయగలమా? పాపం ఇంకోటి స్థానంలో మనం భరించుకోగలమా? దెబ్బలు తినగలమా మనం? అందుకే దేవుడు దాన్ని ముట్టుకోలేదు. త్రాగుబోతుల కోసమే ప్రత్యేకంగా ఆయన నోటికి చేదు చెరకిచ్చారు. నోరు ఎండిపోయి చేదు. ఇక్కడ మేమేదో తాగుతున్నాం అనుకుంటున్నారు, కానీ అది దేవుని నోటిని చేదు చేసేసింది, దేవుని నోరుని కట్టేసింది. అంటే త్రాగుతూ ఉన్నావు అంటే ఇంకా దేవుడు దాహం అని ఆయన నోటికి చేదు చెరకిచ్చిన వాళ్ళతో సమానం మనం. అయ్యో నా ప్రభువుని నేను చిత్రహింసలు చేస్తాను, ఇంక నేను తాగను, ఇంక నేను. నువ్వు ప్రభువుని దుఃఖపెట్టి ఆయన కోపదాలు ఏముంటుంది, ఆయన దీవెన ఏముంటుందండి? చాలా తప్పండి అది. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ కొద్ది నిమిషాలు చెప్పాలి కాబట్టి నేను వివరించలేదు. బైబిల్లో చాలా ఉన్నాయి. సామెతలు 23 ఉంది కదా, ద్రాక్ష రసము గిన్నెలో ఎర్రగాను తళతళలాడుచుండగాను దాని వైపు చూడకము, దానిని త్రాగకము, అది కట్లపాము వలె ఖర్చును. విపరీతమైన నీ కన్నులు కనబడితే వెర్రి మాటలు పలుకుతావు, అది తాగేవనుకో. సామెతలు 31లో చెప్తుంటాడు ఆ సొలొమోను తల్లి, నా కుమారుడా లెమూయేలు, నీ బలము స్త్రీలకు ఇవ్వకో, నువ్వు తాగావంటే నీ కట్టడలు మర్చిపోతావు. తాగుబోతులు కుటుంబ బాధ్యతలు మర్చిపోతారు, భ్రష్టులు అయిపోతారు, ఉద్యోగం నమ్మకంగా చేయరు, నీతిగా ఉండరు. తాగుబోతులు సత్యం మాట్లాడో, సంఘాన్ని, సమాజాన్ని, చర్చిల్ని, కుటుంబాలను సర్వనాశనం చేస్తాడో, కుటుంబంతటి మీదకి శాపము కీడు తీసుకొచ్చి పరలోకం వెళ్లకుండా నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అలాగే వెళ్ళకూడదు. అందరూ బాగుపడాలని యేసయ్య మన కొరకు అనుభవించాడు. ఆ తర్వాత మనం ఇంకొక మాట మనం చూసుకుంటున్నాం. 8వ మాట మనం చూస్తే, అపహసించిరి. 15:20 మార్కు, లూకా 22:63 3 times 3 సార్లు యేసు ప్రభుని అపహసించినట్లుగా చెప్పబడుతుంది. ప్రియులారా, అపహాసం అంటే కిండ్లింగ్ లేక కిడ్డింగ్, ఈ చాలా పదాలు వాడబడ్డాయి. అంటే ఇంతకుముందు మీకు చెప్పాను చాలా, ఇటు దెయ్యం పట్టినోడు, ఆ తర్వాత పిచ్చోడు, తిండిపోతోడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, ఇవన్నీ విన్నాం కదా మనం. ప్రభుని తిరిగి మళ్ళా ఆ మాటలన్నీ అంటున్నారు అన్నమాట. ప్రభు నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు ప్రభుని. ఎందుకు తిడుతున్నారు ప్రభుని నోటుకు వచ్చినట్టు తెలుసా? మనం తిట్టించుకోవాలి. మనం ఎందుకు తిట్టించుకోవాలి? మనం ఎవరిని పడితే అని పచ్చి బూతులు తిడతాం, ఎవరినైనా చెప్పిస్తాం, ఎవరినైనా తిడతాం. భార్య లేదు, పిల్లలు లేరు, ఇంట్లో వాళ్ళు లేరు, బయట వాళ్ళు లేరు, ప్రతి ఓడిని తిడతాం. అంటే వాళ్ళందరినీ తిట్టాం కాబట్టి ఇప్పుడు మనల్ని తిట్టాలి కదా, శిక్ష మనం అనిపించాలి కదా.
వద్దొద్దు, ఆ బిడ్డలు తిట్టొద్దు, వాళ్ళు తట్టుకోలేరు, నన్ను తిట్టండి అన్నాడు దేవుడు. ఆయన మీద వేసుకున్నాడు. అన్ని తిట్లు తిన్నాడు ఆయన. ఆ తర్వాత 9వ మాటగా తృణీకరించారు. చాలా సహించుకున్నారంట. యెషయా గ్రంథం 53లో ఉంటుంది. స్వరూపమైనను సొగసైన లేదు, ఆయన్ని చూచి అపేక్షించుటకని ఉంది. తృణీకరింపబడిన వాడును విసర్జింపబడిన వాడుగాను ఆయన అయిపోయాడు. తృణీకరించబడి విసర్జింపబడ్డాడు. చీను మాకు అక్కర్లా. ఇంతకాలం దెయ్యాలు పట్టుకున్నప్పుడు అవసరమయ్యాడు, ఆకలేసినప్పుడు అవసరమయ్యాడు, ఆశీర్వాదాలకు అవసరమయ్యాడు. నీ పేదరికంలో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నీకు ఇల్లు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, నీకు ఆరోగ్యం లేనప్పుడు, దిక్కు దివాణా లేనప్పుడు దేవుడు అవసరమయ్యాడు. ఇప్పుడు నువ్వు మాకు అక్కర్లా, మాకు డబ్బు ఉంది, సుఖం ఉంది, ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, నేను, నా కుటుంబం, నా పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందా? దేవుడు ఇవ్వకుండా వచ్చారా? ఇప్పుడు మీరు ఎవరు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. బైబిల్ ఉంటే ఉండనే ఎవడు చదువుతాడు? గుడి ఉంటే ఉండే, నాకు కుదిరి వెళ్తాను, లేత లేదు. సేవకుడు చెప్తే నాకేంటి? నా కష్టార్జితం, నా డబ్బు, నా ఇల్లు. ఇంతకుముందు ఎక్కడివి? అన్నీ దేవుడిచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, తృణీకరించబడ్డాడంటే దేవుడు కారణం మనం చేసినటువంటి గర్వానికి, మన దుర్మార్గతకు మనం తృణీకరించబడాలి. అన్నీ ఇచ్చినోడు దేవుడు కదా. దేవుడు ఏమనాలి తెలుసా? రూలు కానీ, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఇచ్చేయి, నా ప్రాణం ఇచ్చారా అంటే, ఎంత సంపాదించినోడైనా మంచం మీద ఉన్నా, కారులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఎక్కడున్నా గుండెకి చచ్చిపోతాడంతే. చచ్చిపోవాలి రూలు కానీ వద్దొద్దు, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు. అయ్యో వాళ్ళు ఏడవటం నాకు ఇష్టం లేదు, నేనే కదా సృష్టించాను వాళ్ళని, నేనైతే చచ్చిపోయినా నా ప్రాణం పెట్టగలను, తీసుకోగలను. వాళ్ళు చనిపోతే ఇంక మళ్ళీ బతకరేం కాళ్ళు. అది పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. నేను వాళ్ళని రక్షించనా కదా వచ్చానని ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అలాగే 10వ మాటగా లూకా 22:54 వాక్యాన్ని మనం చూస్తే, లూకా 23:54 కూడా చూడొచ్చు. 2 సార్లు మనం చూస్తే ఆయన్ని ఈడ్చుకొని పోయారను. చాలా భయంకరమైనటువంటి మాట ఇది. 10వ ఈడ్చుకొని పోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులరా, ఒకటే చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్ళారో, జుట్టు అట్టుకుని ఈడ్చుకెళ్ళారో, ఆయన మీద మరి ఆయన అంగి తీసి ఎర్రటి అంగి తొడిగిచ్చారన్నారు. ఒకసారి మనల్ని కూడా షర్ట్ కాలర్ అట్టుకుని లాక్కెళ్ళిపోతారు కదా, బట్టలు అట్టుకుని లాక్కెళ్తారు, చేతులు అట్టుకుని, చెయ్యి అట్టుకుని ఈడ్చేస్తారు, కాళ్ళు అట్టుకుని కూడా ఈడ్చేస్తారు కొంతమంది. ఈడ్చుకుని పోవటం ఏంటండి? ఎందుకు ఈడ్చుకెళ్ళారండి? దేవుడు నల్లా పోయాడు అనమాట. ఈడ్చుకెళ్ళారంటే నేను అనుకుంటున్నాను వాక్యంలో ఒక పద్ధతి ఉంది. ఈయన సిలువ మోస్తూ వస్తుండగా కురేనియా నుండి సీమోను అనే ఒక ఆయన వస్తుంటే ఈయన పడిపోయాడు సిలువ మోయిలాక యేసయ్య. అప్పుడు ఏం చేశారంటే ఆ యవనస్తుడైన సీమోను మీద సిలువను పెట్టారు. ఈ 4 సువార్తలు, ఒక సువార్తలు ఏముందంటే, ఇక మొయ్యలేకపోయాడు. ఇంకా మొయ్యలేకపోతే యేసు ప్రభువుకు మొయ్యటానికి బదులు ఆ కురేనీయుడైన సీమోను మీద పెడితే సీమోనే గొల్గొతా దాకా మోసుకొచ్చాడు. అది అక్కడ సూత్రం. మరి అప్పుడు ఏం చేశాడంటే, నల్లా పోతుంటే ఈయన ఈడ్చుకుని లాక్కొచ్చేసారు. అది ఏం చేశారు? ఇది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? 4 సువార్తలు కంపేర్ చేసుకోండి. నేను 4 కంపేర్ చేసి మరి చెప్తున్నాను. వీటితో పాటు కంకార్డెన్స్, డిక్షనరీస్, సిలువను కూర్చున్నటువంటి చరిత్రలు చదివి నేను చెప్తున్నాను. నేను ఈడ్చుకుని పోవటం అంటే ఏంటి, దీంట్లో ఏముందని అనుకుంటారే మీరు? మామూలు రోడ్లోకి అది ఈడ్చుకెళ్తా, కొండల ప్రాంతం, రాళ్ళు అవన్నీని, అందులోంచి లాక్కెళ్ళిపోయారు అంతే. ఓ జంతువులు లాక్కెళ్ళిపోతాం కూడా, చచ్చిపోయిన కుక్కని ఈడ్చిపడేస్తాం చూడు మనం. ఎందుకు ఈడ్చుకుని వెళ్ళిపోయారు? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు దురాశల చేత ఏడవబడతారన్నది. శరీరేచ్ఛలతో, డబ్బాశతో మీ కామాతురతను తీర్చుకుంటూ మీరు శరీరేచ్ఛలతో సాతానుడు మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడో నరకానికి. అయ్యా నా బిడ్డలు అలాగే వెళ్ళిపోకూడదు, సాతానుడు ఈడ్చి పడవేయకూడదు, పాపపు ఇచ్చల్లోకి వాళ్ళు ఏడవబడకూడదని దురాశల చేత మరులు కొల్పబడి ఏడవబడి యాకోబు పత్రికలో రాసి ఉంటారు తెలుసా? నేను అందుకే రెఫరెన్స్ చెప్తా, టైం లేదు కాబట్టి నేను చెప్పు ముగిస్తున్నాను. ఎందుకు ఏడవబడటం? సాతానుడు మనల్ని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. మనము దేవునికి సమర్పించుకోకపోవటం వల్ల ఆడు ఈడ్చిపోతున్నాడు, ఆడు ఎలకలు వెళ్ళిపోతున్నాం. మనం
వేశ్య వెనక ఒక ఎపిసారి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాం మనము అనగా భక్తిహీనులు, దేవుణ్ణి నమ్మి కూడా నీతిగా లేని వాళ్ళు. మనం అంటే మారు మనసు పొంది పవిత్రంగా బతికిన వాళ్ళు కాదు, విశ్వాసులు కాదు, దేవునికి భయపడేవాళ్ళు కాదు, దేవుని చిత్తం చేసేవాళ్ళు కాదు, దానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏడవబడే జీవితం. మనం ఏడవబడాలి. మనం చేసిన పాపాలకే మనల్ని ఈడ్చుకుని వెళ్ళిపోవాలి. సాతాను ఈడ్చుపోయి లాక్కుని వెళ్ళిపోయి మనం నరకం వీడియో ఒకటి చూస్తుంటాం. మనం దేవుడు తీర్పు తీర్చాక దూతలు వచ్చి ఈడ్చుకుని వెళ్ళి నరకంలో పడేస్తారు. చూసారో లేదో మీరు, నాకు తెలియదు. అంటే మనం ఏడవబట్టాను బదులు వద్దు, నా బిడ్డను ఏడవద్దు, నా బిడ్డను నేను పరలోకం తీసుకెళ్తాను అని మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. అలాగే చివరగా 11వది మనం చూస్తాం. రెండు వచనాలు ఉన్నాయి, చూసుకుని ముగించుకుందాం. మార్కు 15వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చూస్తే, సిలువ వేసిరి అనే ఒక పదాన్ని మనం ఇక్కడ చూస్తాం. చేతులు కాళ్లలో మేకులు కొట్టుట, ప్రక్కలో బళ్ళెపోటు పడుట, పంచగాయాలు. 2 చేతుల్లో గాయాలైపోయినాయి, 2 కాళ్ళల్లో గాయాలైపోయినాయి, పాదాల్లో, అరచేతుల్లో, పాదాల్లో మనం చూస్తున్నాం. ఈ 4 బట్టి సిలువ వేశారు. సిలువ వేయబడడం అంటే 4 గాయాలు పొందాడు. మార్కు 15:25. అలాగే మనం చూస్తాము దీనిలో. ఇక్కడ ఏం చూస్తామంటే మత్తయి 27:45, లూకా 23:44లో కూడా మనం చూస్తామండి. ఇది 12 గంటలకు జరిగినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. సిలువేశారు అనగా 9 గంటలకే సిలువేశారు. సిలువేటువంటి ఇవి జరిగినవన్నీ కూడా ఏం జరుగుతుందంట, చేతుల్లో చెక్కకు మేకులు కొట్టారు, కాళ్ళల్లో కొట్టేశారు. జనరల్గా ఏంటంటే రోమా ప్రభుత్వంలో 2 రకాల శిక్షలు. ఒకటి ఏంటంటే తాళ్ళుతో కడతారు, మహాక్రూరులకి మేకులతో కొట్టేస్తారు. తాళ్ళుతో కట్టి చిత్రహింసలు చేసినా కూడా దొంగతనాలో నరహత్యలు మాంటలేదని ఈ శిక్ష కనిపెట్టారు. కాబట్టి మహాక్రూరుడైన వానిని శిక్షించే శిక్ష, ఇక ప్రపంచంలో అత్యంత క్రూరమైన శిక్ష దేవుడికి వేశారు. అలాంటి శిక్ష ఆ ప్రాక్టీస్ కూడా అంతకుముందు ఎవరికీ చేయలేదు. అర్థమైందండి? అంతకుముందు కూడా ఏ దొంగోడికి కూడా చేయలేదు. ఒకవేళ నిజంగా అదే స్థానంలో బరబ్బా చనిపోయినా కూడా అన్ని శిక్షలు వేయరేమో మనకు తెలియదు. ఇన్ని శిక్షలు అనుభవించడానికి కారణం మన అందరి దోషము, మన అందరి పాపము ఆయన మీద మోపబడింది. లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన చేతులతో చేసిన పాపాలు, మన కాళ్ళ తిరిగినటువంటి తిరుగుళ్ళు, దీనిని బట్టి ఆయనకు మేకులు కొట్టబడ్డాయి. చివరగా 12వదిగా బళ్ళెముతో పొడిచిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే, ఎందుకు ఇది 12వ మాటకు ఉందంటే, చివరిగా ఆయన చనిపోయాడా లేదా అని 2 సైనికులు మోకాళ్ళు విరగ్గొట్టేసి ప్రభు దగ్గరకు కూడా వచ్చినప్పుడు అప్పటికి ఆయన చనిపోయాడని దేవుని వాక్యంలో ఉంది. ఆయన చనిపోయి ఉండటాన్ని బట్టి ఆయన ప్రక్కలో బళ్ళెపోటు పొడిచారు. పొడవడం వల్ల అక్కడ ఎందుకో మరి అక్కడ ఎముక లేదేమో, ఆ ఎముక తీసి స్త్రీకి ఇచ్చేసాడేమో దేవుడు. అందుకని ఆయన ఎముకల్లో ఒకటి ఇరిగిపోలేదని ఉంది. ప్రక్కలో పొడిచినప్పుడు ప్రక్కటి ఎముకలు ఉంటాయి, ఈ పక్క. మరి చాలా ఆశ్చర్యమైన విషయం, ఈ ప్రక్కలో బళ్ళంతో పొడవటం అనే దాని గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. కడుపులో ఉన్న కుళ్ళు, మనుషుల కడుపులో కక్ష పెట్టుకొని, కుట్ర పెట్టుకొని, బయటకోటు మాట్లాడి లోన విషాన్ని పెట్టుకొని, ఏమండి పగబెట్టుకొని, ఎప్పుడైతే మానవులు అలా దాచుకుంటారు, ఏమనుంది, హృదయములో నుండి అనగా మనుషుల హృదయంలో దురాలోచనలు, జారత్వంలో, వ్యభిచారం, మోసం, నరహత్య, దొంగతనాలు, మత్తతలు, అసూయలు, అవిధేయతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని చెప్పున్నాయి కదా, హృదయంలో నుండి లోపాల నుండి వస్తాయి. ఇంతవరకు బయట శిక్ష ఏసైకి, ఇవన్నీ చూశారు కదా మీరు. ఇవన్నీ ఏం శిక్షలు అయ్యి, ఇక్కడ ఉన్నటువంటి 11 రకాలు బయట శిక్షలు. ఈ శిక్ష ఏంటి, లోపల శిక్ష. లోనకే పొడి చేశారు. లోపల మన లోపల దాగి ఉన్న పాపం, లోన మనం ఇంకా విడుదల పొందకుండా, మారకుండా, ఇంకా పాత పురుషుడు, ఆ సాతాను సంబంధి,
మారు మనసు పొందక ముందు మనం ఉంటాయి చూసా, మన గుణాలు, మన బుద్ధి, మన అలవాట్లు, పద్ధతులు, అవి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఆ లోపలదంతటిని బయటికి తీసేయటానికి దేవుడు, అది కడగడానికి. లోపల నుంచి ఆయన పొడిచినండి ఏం జరిగిందో తెలుసా? రక్తం వచ్చింది, నీళ్ళు వచ్చాయి. నీళ్లు మానవునికి సాదృశ్యం, రక్తము పాప పరిహారానికి సాదృశ్యం, ప్రాణానికి సాదృశ్యం. చాలా అర్థం ఉంది. అంటే మనిషిలో ఉన్నటువంటి పాప రక్తము బయటికి వెళ్ళిపోయినట్టు అన్నమాట. మనల్ని అలాగ పొడాలి అసలే. కాబట్టి మన పాప రక్తం ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి యేసయ్య పవిత్ర రక్తం ఆ పొడవగానే అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా జరిగింది. ఆ రక్తం పొడిచిన సైనికుడి మీద పడడం వల్ల అతను కళ్ళు తెరవబడి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. ఒక్కడి కోసమే కాదు, ప్రపంచం అంతటి కోసం ఆయన బళ్ళు పొడి తిన్నాడు. దేవుడు అంటాడు, నీ ప్రక్కలో అనేకులు బళ్ళు వలె తయారవుతారు, నీ భార్య కూడా నీకు బళ్ళు అయిపోద్దని ఉంది. మీ పక్కలో ముళ్ళులుగాను శూలములుగాను వాళ్ళు మారతారు, జాగ్రత్త. అన్యులతోనూ భక్తిహీనులతోనూ దేవుణ్ణి ఎరగని వాళ్ళతో చేరొద్దని ఉంది బైబిల్. ఈ ప్రక్కలో బళ్ళు పూటకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఎవరైతే దేవుణ్ణి ఎరగరో, ఏమండి చెట్టు పుట్ట రాయి రప్పన వెంబడిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుణ్ణి దుఃఖపెడుతూ పాపములో బ్రతుకుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో తిని తాగి అవసరమైతే వాళ్ళ ఆచార సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుని ఇంకా అన్నీని ఇంకేంటండి బర్త్డేలు ఇంకంతే సైతాను విధానంలో, పెళ్ళిళ్ళు సైతాను విధానంలో, పుట్టినరోజులు సైతాను విధానంలో, ఇంకా ఇళ్ళు కట్టుకోవటాలు సైతాను విధానంలో, అన్నిట్లో సైతాన్లోకి వెళ్ళిపోయి అయిపోవటం వల్లే ఆ లోపలంతా దెయ్యాలు, ఒక దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు తెత్తది కదా, 8 దెయ్యాలు ఉన్నాయి కదా. దేవుడు తిన్న ఒక బళ్ళు పూడితే దెయ్యాలని పారిపోయింది. ఆయన చిందించిన రక్తం వలన మనకి స్వస్థత. ఈ 12 రకాల చిత్రహింసల ముగింపులోకే ఒక మాట మీకు చెప్తున్నాను. ఈ 12 రకాలవి నా ఒక్కడ కోసం, లేకపోతే మీ ఒక్కడ కోసం అని నేను అనడంలా. మన కుటుంబంలో 4 ఉన్నారో 6 ఉన్నారో 10 మంది ఉన్నాం 12 మంది ఉన్నామో అని మనకు తెలియదు. కానీ నీ బంధువులు మిత్రులు కలుపుకొని 50 మంది ఉన్నారో 100 మంది ఉన్నారు. ఒక్కొక్కరిలో ఉన్నటువంటి పాపమును బట్టి, లేక 2 పాపాలో 10 పాపాలో, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష. ఈ 12 కాక ఇంకేమో లేవండి అంటే 12 ఉంటాయి. ఎందుకంటే మనిషి అరిపాదం నుండి నండెత్తి వరకు కొట్టేశారు కదా. పాదాల్లో మేకులు కొట్టారు, తలక ముళ్ళు గిరటం పెట్టేశారు, పైనుండి కిందకి మొత్తం బయట లోపల చిత్రహింసలు చేసి పడేశారు. ఓ మానవుడికి A to Z పరిపూర్ణమైన శిక్ష ఎంత పొందాలో అంత శిక్ష. అంటే భూమి మీద ఉన్న ప్రతివాడు ఒక్కొక్కడు చేసిన ఒక్కొక్క పాపానికి అన్నీ కలిపి యేసయ్య అనుభవించాడు. ప్రియులరా, ఎంత గొప్ప త్యాగం చేశాడు యేసయ్య. మనకు క్షేమం ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు. పాపం చేసినా మనకు శిక్ష లేదు, దుర్మార్గంగా బతికినా మనకి శ్రమలు లేవు. కృపచేత మనల్ని మన స్థానంలో ఆయన అనుభవించాడు. కాబట్టి మనం ఎంత తొందరపడి ప్రభువుని క్షమాపణ అడిగి ప్రేమించి మనం యేసయ్య చెప్పినట్టు చెయ్యాలి కదండి. యేసయ్య చెప్పినట్లు మనం బ్రతకడం కోసమే ఆయన మన స్థానంలో ఆయన చనిపోయాడు ప్రియులారా. కాబట్టి మనం పరీక్షించుకుందాం. మన కుటుంబాలు కూడా మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అయ్యో ఇన్ని రకాల చిత్రహింసలు ఉన్నాయా, మరి ఈ చిత్రహింసల్లో నా భార్య ఏ రకంగా దేవుని చిత్రహింస పెడుతుంది, నా భర్త ఏ రకంగా చిత్రహింసలు పెడుతున్నాడో, నేను ఏ పాపం చేసి ఉంటే దేవుడు ఈ శిక్ష అనుభవించాడు అని ప్రతి ఒక్కరం ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యాలు వివరించేంత శక్తి భక్తి కూడా మాకు సరిపోదు. మేము లోతుగా వెళ్ళాలంటే, ఇలాంటివి ధ్యానించాలంటే కనీసం 3 నుండి 6 గంటల ప్రార్థన చేసి, గంట ప్రార్థనలు సరిపోవండి. నలగొట్టుకుని విరగొట్టుకుని హృదయం పగలగొట్టుకుని ఆత్మనేత్రాలో ఆత్మీయ హృదయం తెరవబడినప్పుడు మాత్రమే ఇలాంటి బోధలు వినాలి. లేకపోతే పంది ముందు ముత్యాలు వేసినట్లు అయిపోతాయి. నా దేవా, నా కోసం అన్ని శ్రమలు అనిపించావయ్యా. నువ్వు పొందిన దెబ్బల చేతే మాకు స్వస్థత. శరీరంలో ప్రతి స్వస్థత, నరాలు, ఎముకలు, కండరాలు, కిడ్నీ, లివర్, గుండె, అది ఏదైనా సరే, పక్షవాతం అయినా, గ్యాస్ట్రిక్ అయినా, కంటి నొప్పి, పంటి నొప్పి, శరీర నొప్పి, అయ్యా ఏ రోగమైనా సరే A to Z ఆయన మల్టీ డాక్టర్ అని మనం అనుకున్నాం కదండి. కాబట్టి అన్ని రోగముల నుండి స్వస్థపరిచే యేసయ్య నామము, యేసయ్య రక్తానికై స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ, మేము మరింతగా తగ్గించుకుంటూ, మా కోసం ఇన్ని శ్రమలు అనుభవించావు. ఎవరిని బట్టి ఏ శ్రమ అనుభవించావో
మమ్ములు మేము పరీక్షించుకొని నీ పాదాల దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి ఏడ్చి నీ దగ్గర క్షమాపణ పొందుకొనుటకు మా అందరికి సహాయం చేయమని ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా పరిశుద్ధాత్మ తండ్రి మాలోనికి వచ్చి మీ ఆత్మకార్యం జరిగించమని, మీ సిలువ దర్శనం మాకు ఇవ్వండి, ప్రత్యక్షత మాకు ఇవ్వండి, సౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత ఇవ్వండి, సౌలుకి వినబడిన స్వరం వినబడజేయండి. నువ్వు హింసించుచున్న యేసుననే మాట యవనస్తులతో, అధికారులతో, మా బంధువులతో, మారలేని వాళ్ళతో, మారిన వాళ్ళతో, మారి తప్పిపోయిన వాళ్ళతో, భక్తిహీనులతో, ప్రార్థన మానేసే వాళ్ళతో, అపనమ్మకస్తులతో, స్టిల్ పాపములో బ్రతికే వాళ్ళతో మీరు మాట్లాడమని యేసు నామముని మనవలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మనకి తోడై ఉండి పాపమును నీతిని తీర్పును ఒప్పించే పరిశుద్ధాత్మ మనందరి మీదకి వచ్చునుగాక. ఆమేన్. అందరూ